నేను కొత్తగా కనిపించాలి, నేను చాలా బాగా చేయాలి, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఒకటే ఉంది ఉద్దేశం, లెనన్ వెనకాల మీ ఇంటి వాడిని అయిపోవాలి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. సో అదే ఆ ప్రయత్నమే లెనన్. నాకు ఒక 2 years బ్యాక్ మీ సీమ బిడ్డే నందు మురళీ కిషోర్ని కలిసిన తర్వాత ఒక అద్భుతమైన కథ చెప్పాడు నాకు. చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి, ప్లీజ్ ఇది ఇంకెవరితో చేయకు, ఇది నా కథ, నా కోసమే రాసావు ఎక్కడో ప్లీజ్. నా మైండ్లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ అంతా ఆ కథలో ఎందుకో నాకు వినిపించాయి అండ్ ఇమ్మీడియట్గా చేయాలనిపించింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, నాకు నందుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము తిరిగి థ్యాంక్స్ ఎలా చెప్పుకుంటామంటే లెనన్ 10 జూలైకి చూపిస్తాం మేము మీకు. అండ్ మీరు చూసి మీరు బాగా ఆనందపడాలి. ఈ జర్నీలో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇవాళ స్పీచ్ కూడా పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు. ఇవాళ ఎక్కువ మాట్లాడదు అనుకున్నాను. కొన్ని వ్యక్తుల గురించి, మా టీం గురించి మాట్లాడాలి. అది మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. వంశీ, 2 years బ్యాక్ ఐ థింక్ యూ రిమెంబర్ ఐ సెడ్ టు యూ, వంశీ మనం పార్ట్నర్స్ అయిపోతే అంటే ఇది చెప్పవచ్చు, వంశీ చేద్దాం అనుకున్నాడు ఈ సినిమా. కథ నా దగ్గరకు వచ్చింది, ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉండింది వంశీకి నాకు. కలిసి చేద్దాం బ్రదర్ అని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఐ స్టిల్ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ షేకింగ్ యువర్ హ్యాండ్ అండ్ సేయింగ్ లెట్స్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్. ఇది హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఒకటే కాకుండా ఒక మంచి సినిమా ఇద్దాం అందరికీ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అందరికీ అని బయలుదేరాం. దీంట్లో ఎంతోమంది చేతులు పెట్టారు. ఆ చేతుల వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్తో కాదు, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్తో నుంచుని ఉన్నాను. ఎంతోమంది, నవీన్ నూలి మా ఎడిటర్, కొరియోగ్రాఫర్స్, ఏడీస్ ఎంతోమంది పనిచేశారు దీనికి. లియోన్ బ్రిటో మా డిఓపి అండ్ ఆఫ్ కోర్స్ నందు ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. నేను మొన్నే లాస్ట్ 2-3 days నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకునే వస్తున్నాం మేమందరం. కొట్టేశాడు. మొన్న ట్వీట్ ఒకటి పెట్టారు, హెలికాప్టర్ అని. సో తమన్ చాలా ప్రాణం పోస్తాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ తమన్. వంశీ చెప్పినట్టు కొన్ని చోట్ల పూనకాల ఆ రకమైన మ్యూజిక్ ఇచ్చేశాడు. మేము చూసి చాలా ఆనందంగా ఉంది మాకు.